వార్ 2లో అస్సలు మనసులో కూడా నేను అనుకోలేదు ఇలా ఉంటుంది, అసలు ఎన్టీఆర్ గారు ఇలాంటి మూవీస్లో నటిస్తారు. అండ్ ఆ ఎంట్రీ ఉంది రా నాయన, మీ ఊహలకి వదిలేస్తున్నా. అండ్ మీ యొక్క కాగితాలు అంటే ఇంట్లో ఉంటాయి కదా, అంటే పుస్తకాలు అవన్నీ పేపర్స్ చింపుకొని ఎత్తే కానీ కవర్లో పెట్టుకొని అయితే పక్కా వెళ్ళాల్సింది. ఆ ఎంట్రీలు ఉన్నాయి, అసలు గూస్ బంప్స్ అనమాట. మీరు ఏ మూవీలో కూడా చూసి ఉంటారు, అలాంటి ఎంట్రీ ఉంటుంది మన ఎన్టీఆర్ గారిది. అయితే మా డైహార్డ్ ఫ్యాన్స్ అయితే పిచ్చి పీక్స్లోకి వెళ్తుంది. ఆ యొక్క గూస్ బంప్స్ అంటే మీకు అయితే కన్నా మొత్తం మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రీమియర్ షోలకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి మూవీలో మన ఎన్టీఆర్ నటించిన విశ్వరూపం అనేది చూపించేశాడు. అండ్ థింక్ ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక ఒకరినొకరు డామినేషన్ చేయడం అంటే మన ఎన్టీఆర్ రితిక్ రోషన్ సార్ గారిని డామినేట్ చేయడం జరిగింది. ఇంకా చెప్పుకొని రావాలంటే కనుక ఈ యొక్క బొమ్మ అనేది ఇలా 2 కలర్స్ ఎత్తాడు కదా, అంతకు మించి అంతకు పైబడి మనం ఊహించిన రీతి కంటే హైగా ఉంటుంది. హైప్ అనేది ఇస్తూ ఉంటుంది. మనం సీట్లలో అయితే కానీ ఎవరు కూర్చోం, ఊరికే టికెట్ తీసుకుని వెళ్ళి సీట్లలో కూర్చోవాలనేసి మనం తీసుకెళ్తాం. కానీ సీట్లలో కూర్చోం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎగురుతానే ఉంటాం. ఎందుకంటే కానీ ఆ మూవీ బ్యాక్గ్రౌండ్ కానీ వారని అమ్మ చెప్పుకొని వస్తుంటే 1, 2 అబ్బా. ఒకసారి మీరు వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇదేమంటారంటే ఎవరైనా వాళ్ళ కళ్ళతో చూస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. అలా అన్నట్టు మేము చెప్పడం కాదు, అంటే మేము చూసినప్పుడు మాకు అనిపించింది మేము చెప్తున్నాం. మీరు ఒక్కసారి థియేటర్కి వెళ్ళి ఒక్కసారి ఈ మూవీ చూసి రండి, ఇంకా చూసుకోండి. మీరు నేను ఎలా చెప్పానో అంతగా డబ్బులు చెప్తారు మీరు. ఎందుకంటే అలాగా బొమ్మ పగిలిపోయింది అసలు. ఇంకా చెప్పుకొని మెయిన్ థింగ్ ఏమంటే కన అటుపక్క రితిక్ రోషన్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటుపక్క ఎన్టీఆర్ సార్ గారి ఫ్యాన్స్, ఇద్దరు కూడా కళ కలిపి అంటే ఒకరినొకరు తగ్గించిందే లేదు. ఇద్దరికి హోరాహోరీ, అంటే వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ మూవీలు చూపి. అండ్ లాస్ట్ ఏంటంటే లాస్ట్ లీస్ట్ మనకి మూవీ ఎండింగ్లో ఎవరు ఏ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ కారు. అది ఒక్కటి మెయిన్గా. ఎందుకంటే మనకి ఇద్దరు మెయిన్ స్టార్ హీరోలు పెట్టి మూవీ తీస్తున్నారు అంటే అక్కడ ఏం మెయిన్గా చూడాలి, డ్యాన్స్ ఇద్దరు ఒకటే ఉండాలి. అండ్ ఒకరు హైగా చూపించకూడదు, ఒకరు లోగా చూపించకూడదు, ఇద్దరిని మెయింటైన్ చేయాలి. అండ్ ఒకరు విలన్ ఒకరు హీరో పాత్రకు నటించినప్పుడు మనం ఎక్కడైనా చూసుకోండి విలన్ పాత్రకే మనం హైప్ ఇస్తాం. అండ్ ఎందుకంటే విలన్ గట్టిగా ఉంటేనే మూవీ అలా స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి. అయితే ఇక్కడ మనకి విలన్కి మన ఎన్టీఆర్ గారు అనేసి అనుకుంటున్నారు, కానీ అక్కడ ఒక ట్విస్ట్ అనేది మనకు పగులుతుంది ఎక్కడ మూవీ థియేటర్ వెళ్ళినప్పుడు. ఐ థింక్ ఈ మూవీతో మన ఎన్టీఆర్ మన తెలుగు ఇండస్ట్రీని నుంచి పేరు మరి ఎక్కడికో వెళ్తుంది. ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీకి వాళ్ళమ్మ మొగుడు ఎవరంటే కానీ ఎన్టీఆర్ అనేసి చెప్పచ్చు. ఇప్పుడు అంటే చాలా రాజమౌళి సార్ గారు చెప్పారు, ఏంటి రితిక్ రోషన్ యొక్క స్వాగ్ అండ్ ఆ గ్రేస్ని ఎవరు మ్యాక్సిమం కాదు సేమ్ టు సేమ్ మ్యాచ్ చేయగలరు అనేసి చెప్పుకొని వస్తే ప్రభాస్ సార్ అని చెప్పారు. అయితే నెమ్మ ఇక్కడ వచ్చేసి ఎన్టీఆర్ సార్ కూడా మ్యాచ్ చేశారు. అతని యాక్టింగ్ కానీ, అతని యొక్క ఫైటింగ్ కానీ, అతని యొక్క డ్యాన్స్ కానీ, ఆ క్రేజ్ కానీ వారని నేనైతే చెప్పను ఇంకా. ఎందుకంటే మీకు ఈ మాటలతోనే ఒక హైప్ అనేది వచ్చి ఉంటుంది. ఇదైతే చెప్తున్న మూవీకి వెళ్ళాలని కాదు, నేను వచ్చే చిరు ఫ్యామిలీ ఫ్యాన్, నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అయితే మూవీ చూసిన తర్వాత మనం ఫ్యాన్స్ కొట్టుకోకూడదు. అయితే మనం సినిమా లాగానే తీసుకోవాలి. ఒకసారి వెళ్ళి చూడండి, మీరు నాకు కామెంట్ పెట్టండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్ ఉంటే మీ ఇష్టం ఇంకా, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింటుంది, ఎందుకంటే కంపల్సరీగా అలా ఉంది మూవీ, ఓకేనా? మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.